యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు గత రాత్రి మనకు శరీరాలకు విశ్రాంతిని అనుగ్రహించి మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ వీక్లో ప్రారంభ దినం దేవుడు మనకిచ్చి ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి తలంపులు మన జ్ఞాపకం చేయటానికి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ దిన మన టీఎల్స్ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగ్గొట్టెదను, వారి కట్లను నేను తెంపుదను. దాని బిడ్డలారా, ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగ్గొట్టెదను అంటున్నాడు దేవుడు. కాడిమాను అనేటువంటిది బహుశా నేటి తరానికి తెలియకపోవచ్చు. ఇంగ్లీష్లో యోక్ అంటాం. ఈ కాడిమ్రాను అరిగిపోతుందే కానీ విరిగిపోదు. ఇది మోసేటువంటి ఎడ్లు అవి ముసలివైపోయి అవి ఒకవేళ ముగించబడతాయేమో కానీ ఈ కాడిమ్రాను మాత్రం అలాగే అరిగిపోతూ ఉంటుంది. అది మోసేటువంటి ఎడ్లు మాత్రం మారుతూ ఉంటాయి కానీ కాడిమ్రాను మాత్రం విరిగిపోదు. దేవుడు ఈ కాడిమ్రాను సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. అంటే దేనికి సాదృశ్యం సూచన అంటే, ఈ కాడిమ్రాను అనేక బలమైనటువంటి పాపాలకు ఇది సూచనగా జ్ఞాపకం చేయబడుతుంది. అంటే పూర్వీకుల యొక్క కర్మం లేకపోతే జన్మ కర్మ పాపాలు అంటారు. అవి కొందరు చెబుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరు చేసేటువంటి పాపం, ఎవరు చేసేటువంటిదో ఇది, ఈ దోషం, ఈ యొక్క ఉగ్రత, ఈ శాపం అనుభవిస్తున్నామని చెప్పేసి కొందరు ఆవేదన చెందుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగ్గొట్టేదను అంటున్నాడు. కాడిమానులాగా ఎప్పటి నుండో ఉన్నటువంటి ఆ కాడిమ్రాను అనేటువంటి వాటి భారమైనటువంటి ఆ శాపాలని, జన్మ కర్మ పాపాలు, వాటన్నిటిని కూడా నీ మీద ఇక మోపకుండా వాటిని నేను విరగ్గొడతానన్నటువంటిది దేవుడికి జ్ఞాపకం చేస్తాను. మొదటి తలంపు. రెండవ తలంపు, వారి కట్లను నేను తెంపుదును అంటున్నాడు. వారి కట్లు అంటే రకరకాలైనటువంటి పరిస్థితులు, శ్రమలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అవహేళనలు కావచ్చు, ఇవన్నీ కూడా కట్లులాగా ఎంత తొలగించుకుందామన్నా, ఎంత తీసివేసుకుందామన్నా కానీ మరి ఇవి వెంటాడుతూనే ఉంటాయి. నిందలు కావచ్చు, శ్రమలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అవహేళనలు కావచ్చు, ఈ పరిస్థితులన్నీ కూడా మనల్ని కట్టివేసి నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, ఏదీ చేసుకోలేకుండా అవి మనల్ని బంధించేసి ఒక బానిసలాగా మార్చేసి ఉండొచ్చు. దేవుడి ఉదయకాల సమయంలో ఆ కట్లన్నిటిని కూడా తెంపుదును అంటున్నాడు. జీవితంలో ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, ఒకవేళ ఈ భారమైనటువంటి కాడిమ్రాను నీ మీద ఒకవేళ ఉండా కానీ అధైర్యపడుతూ కృంగిపోతున్నావేమో, ఈ కాడిమ్రానుని దేవుడు విరిచేయబోతున్నాడు. నీకున్నటువంటి ప్రతి కట్లు, ప్రతి బంధకాలన్నింటిని కూడా దేవుడు వాటిని తెంపేసేసి నిన్ను విముక్తిని చేస్తూ, నిన్ను విడిపించి ఆయన విజయోత్సవంలో ఆయన యొక్క కార్యాల కొరకు దేవుడు మన జీవితంలో అట్టి కార్యాలు, అట్టి అద్భుతాలు చేయటానికి సంసిద్ధుడిగా ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి రీతిగా ఈ ఉదయం మన జీవితంలో దేవుని కార్యాల ద్వారా
దేవుడు మహిమ పొందుతూ మనల్ని విజయంలో విమోచనలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరు అయిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. దేవా, నహూము ప్రవక్త ద్వారా మీరు జ్ఞాపకం చేయించిన మీ లేఖన సత్యాలు ప్రభువా, ఈ ఉదయం మాకు జ్ఞాపకం చేసి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. టీఎల్సీ దిన ఆహారం చూస్తున్న వారిలో ప్రభువా, ఎందరైతే నా తండ్రి జన్మ కర్మ పాపాలను ఆయన వారి మీద నిలిచి ఉండి నా తండ్రి కాడి మ్రానులాగా నా ప్రభువా వారిని బందీగా నా తండ్రి బానిసగా మార్చేసిన పరిస్థితులు నా తండ్రి, ఆ వ్యసనాల నుంచి ఆ బంధకాల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. వారందరి యొక్క కాడి మ్రాన్ను మీరు విడిచివేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వాటన్నిటిని కూడా విరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఏ కట్లులైనా కట్టబడ్డాయో వారి నా తండ్రి ఏ కట్లు చేత ఏ బంధకాల చేత నాయన ఏ బలహీనతల చేత నాయన బంధించబడ్డారో ప్రభువా, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, అవహేళనలు కావచ్చు నాయన మనుషుల చేత అనుభవిస్తున్నారు ప్రభువా. ఇక వాటి అన్నిటి నుంచి కూడా మీరు తెంపివేసి విడుదలిస్తానని మీరు జ్ఞాపకం చేశారు. అటు రీతిగా నా తండ్రి ఏ ఉదయం నాయన ఇటు పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వారిని నజరుడైనటువంటి యేసు నామములో వారికి విడుదల మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. విమోచన మీరు కలిగిస్తున్నందుకు వందనాలు. విజయం వైపుకు నేను నడిపించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. దేవా, మీ కార్యాల ద్వారా మీ బిడ్డల జీవితంలో స్థిరపరిచి నెరవేర్చి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.